ఓకే. అంటే నా ప్రధానమైన వ్యవహారం ఏంటంటే, నేను హ్మ్. సీరియస్‌గా మిమ్మల్ని అడగదలుచుకుంది. మీరు చేయవలసినటువంటి వ్యాపారం అంతా కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అవును. మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. హ్మ్. బనియాల చేతుల్లోకి అవును. వెళ్ళిపోయింది. అలాగే ప్రారంభంలోనే ఇతర కులాలు కూడా ఎంటర్ అయిపోయినాయి అవును. బిజినెస్‌లో. చాలా మంది వచ్చేసారు. చాలా కులాలు రెడ్డీస్ ప్రవేశించినాయి. వచ్చారు, నాయుళ్లొచ్చారు, ఇతర కులాలు చాలా వచ్చాయి, అన్నీ చేశాయి. దీని నుంచి మేము బయటపడేదానికి మాకున్న ఏకైక మార్గం, మా పెద్దవాళ్ళు ఇచ్చిన మాకు ఏకైక మార్గం ఏంటంటే సార్ ఆస్తులు. హ్మ్. ఆ ఆస్తులు ఇప్పుడు మా ప్రొద్దుటూరులో ఒకే చోట 170 ఎకరాల బిట్ ఉంది. హ్మ్. మా పొద్దుటూరు ఎమ్మెల్యే రీసెంట్‌గా ఆయన ఏం చెప్పారంటే, ఆర్యవైశ్యులు ఎవరైనా ముందుకొస్తే మెడికల్ కాలేజ్ అన్నాడు. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను. మెడికల్ కాలేజ్ కులాల ప్రాతిపదికగా ఇస్తారు. మాకు డబ్బులు కావాల్సినంత డబ్బులుంది. కావాల్సినంత స్థలాలున్నాయి. వాళ్ళు మాకు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఈ కార్పొరేషన్ పరిధిలో మేము ఎప్పుడైతే వెళ్ళిపోతామో, పలానా చోట మేము మెడికల్ కాలేజ్ కడతాం, పలానా చోట స్కూల్ కడతాం, పలానా చోట హాస్పిటల్స్ కడతాం అని మేము దాదాపు రాష్ట్రంలో చాలా చోట్ల మేము ఇన్వెస్ట్ చేస్తాం డబ్బులు. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైతే కార్పొరేషన్ మాదవుతుందో మేము దాన్ని పెట్టి లోన్ తెచ్చుకుంటాం. లోన్ తెచ్చుకొని మేమే కాలేజీలు కట్టినప్పుడు అక్కడ ఉద్యోగాలు మాకే వస్తాయి. అక్కడ వచ్చే సంపద మాకే వస్తుంది. అవకాశాలు మేము ప్రభుత్వానికి చేసినోళ్ళం అయితాం. గవర్నమెంట్‌కు లోన్ పెట్టే అధికారం మా ఆస్తుల్ని గవర్నమెంట్ పెట్టేదానికి ఉండదు. కానీ హ్మ్. కార్పొరేషన్‌కు లోన్ పెట్టి డెవలప్ చేసేదానికి. ఇక్కడ ఏంట్రా ప్రాబ్లమ్ అంటే కార్పొరేషన్ పరిధిలో అంటే ఇతర కులాలు మా కార్పొరేషన్ మీద పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. అదే మేము బోర్డుగా పెట్టుకుంటే మాకు అవకాశం రాదు. అదే బోర్డుగా పెట్టుకుంటే ఆ మేమే పరిస్థితి స్వతంత్రం అయితాం. వేరండి. ఇప్పుడు కార్పొరేషన్‌కి మీ ఆస్తులన్నీ బదలాయించటం ద్వారా అవును. ప్రభుత్వం ఇతరేతర ప్రయోజనాలకి ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు చాలా దేవాలయాల తాలూకా ప్రాపర్టీస్ ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఇవి కూడా ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించొచ్చు అన్నప్పుడు ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయింది కదా! సార్ ఇక్కడ ప్రభుత్వాలు అన్నారు. మీరు నిజానికి అన్నారు కూడా నేను చెప్తున్నా సార్. యాక్చువల్‌గా నా డిమాండ్ ఏంటంటే సార్, ఈ దేశంలో ఉన్న హిందువులు ఎవరు కూడా హిందువుని ప్రూవ్ చేసుకునేదానికి ఎటువంటి క్లారిటీ లేదు. హ్మ్. ఒక ముస్లిం అని ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు నేను ముస్లిం అని ఒక ఐడెంటిటీ కార్డ్ చూపించగలడు. క్రిస్టియన్ చూపగలడు. జైన్ చూపగలడు. హిందూ ఎవరైనా నేను హిందువుని చూపగలిగే ఐడెంటిటీ కార్డు ఉందా? కులం ఉంది గదా! కులం కూడా కార్డు లేదు. నో. 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 కులం అనేది ఉందండి. చాలా కులం ఉంది స్పష్టంగా అంటున్నా సార్. కులగణన జరుగుతోంది. కుల గణ వేరు. మేమేమంటున్నాం ఐడెంటిఫికేషన్ అనేది ఏంటంటే సార్, కాంట్రిబ్యూషన్ ఇస్ ద ఐడెంటిఫికేషన్. నువ్వు ఈ దేశ పౌరుడివి అని ఎప్పుడు అంటున్నావు అంటే మీకు ఒక ఆధార్ కార్డు ఇచ్చారు కాబట్టి మీరు ఈ దేశానికి మీరు పౌరుడిగా ఉన్నారు. కులానికి నువ్వేమిచ్చావు? కులం దేవస్థానాల్లో ఏ ఒక్కడు దేవస్థానానికి కులం డబ్బులు ఇవ్వట్లేదు. కులం కలిగి ఉండటమే హిందువు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా నడుస్తోంది. నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే సార్, ఎక్కడెక్కడైతే గుళ్ళు ఉన్నాయో హ్మ్. స్థానికంగా ఆ గుళ్ళల్లో వాళ్ళపై సభ్యత్వం తీసుకోవాలి. ఎవరు? హిందువు. నేను హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు నేను ఈ దేవస్థానాల్లో సభ్యుడిగా ఉంటాను. అంటే ప్రతి నెల నేను రూ. 10 కడతాను. ఒక అమౌంట్ ఫిక్స్ అవుతుంది. ఆ ఫిక్సింగ్ మైన ప్రతి ఒక్క హిందువు ఆ దేవస్థానానికి డబ్బు కట్టాలి. హ్మ్. ఎందుకు ఆ డబ్బు కట్టాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు ఆ డబ్బు వాడుకునే దానికి ఈరోజు మనం పెట్టే ఒక బ్యాంక్ అది. ఒక సేవింగ్స్ అమౌంట్ అది. అదేలెండి. మతపరమైనటువంటి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఒక సిస్టమ్. దేవాలయాలు కట్టిందే దానికి సార్. ఇప్పుడు నా కోరిక ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 లక్షల కోట్ల డబ్బు ఉంది. హ్మ్. వేరే హిందూ దేవస్థానాలలో కూడా ఓవరాల్‌గా తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల డబ్బులున్నాయి. ఈ అన్నిటికీ ఎన్నికలు జరపాలి. దేవస్థానాలకు ఎన్నికలు జరపాలి. ఏ విధంగా జరపాలి? ఆ దేవస్థానాల్లో సభ్యత్వం ఎన్రోల్ చేసుకోమనండి. ప్రతి ఒక్కడు ప్రతి చోట ఎన్రోల్ చేసుకోలేడు. అంత డబ్బు ఇచ్చే శక్తి ప్రతి ఒక్కడికి ఉండదు. సో దట్ ఎక్కడ అవసరం అనుకుంటాడో అక్కడికి వెళ్తాడు. నేనున్నాను. నేను శివుడిని కొలుస్తాను. నాకు నచ్చిన శివాలయాల్లో నేను సభ్యుడిగా చేరతాను. మనిషి ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయకపోయినా అన్ని చోట్ల ఇప్పుడు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఒక్కరు మెంబర్లు అయిపోయారు. వాళ్ళు ఏ రోజైనా తిరుమలకి వెళ్ళారో లేదో, తిరుమలకి డబ్బు ఇచ్చారో లేదో కూడా తెలియదు. చాలా దేవస్థానాలకు చైర్మన్లు అయ్యారు. వాళ్ళు ఏ రోజు ఆ దేవస్థానాన్ని కూడా వెళ్ళిండరు. కానీ వాళ్ళు చైర్మన్ అయ్యారు. ఇదేంటి పద్ధతి ఇది? గవర్నమెంట్ ఎవరు డిసైడ్ చేసేదానికి? అక్కడ ముందు అతను సభ్యుడిగా చేరి ఆ తర్వాత అతను ఎన్నిక జరిపి ఎన్నికల ద్వారా మీరు నామినేట్ చేయండి. నామినేటెడ్ వ్యవహారాలు వద్దంటారు మీరు. నామినేటెడ్ కాకుండా ఎలక్షన్స్ జరగాలి. ఓకే. ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యం, దేవస్థానాల్లో కూడా ప్రజాస్వామ్యం రావాలి. ముస్లిమ్స్ మసీదుల్లో ఎన్నికలు జరుగుతాయి. హ్మ్. చర్చిల్లో కూడా ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళే ఒక అవును. కమిటీ మెంబర్ని, ఒక ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టుకుని ఎలక్షన్ జరుపుకుంటున్నారు. అవును. అటువంటప్పుడు ఈ దేవస్థానాలకు ఎన్నికలు ఎందుకు జరపరు? మీరెవరు నామినేట్ చేసేదానికి? నామినేటెడ్ పోస్టులు ఉండరాదు. నామినేటెడ్ ప్రభుత్వం ఎప్పుడు నామినేట్ చేయకూడదు. ప్రభుత్వం అనేది ఎన్నికలు ఎంతసేపు జరగాలి. ఎలక్షన్స్ జరిపేదానికి ఇప్పుడు ఎండోమెంట్స్ ఎన్ని డిపార్ట్మెంట్ ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్గా నిలబడి మీడియేటర్. వక్స్ బోర్డు ముస్లిమ్స్కి ఎలక్షన్ జరిగేటప్పుడు వక్స్ బోర్డు మెంబర్ కూడా వచ్చి ఎలక్షన్ జరుపుతారు. అవును. క్రిస్టియన్స్కు క్రిస్టియన్ బోర్డు వచ్చి ఎలక్షన్ అబ్జర్వర్గా ఉండి ఎలక్షన్ జరుపుతారు. అట్లా హిందువులు కూడా ఎండోమెంట్స్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉండి ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరపాలి తప్ప ఎక్కడా కూడా నామినేటెడ్ వ్యవహారాలు ఉండకూడదు. ఉండరాదు అనేది మీ దేవస్థానాలకు ప్రతిపాదన. ఎన్నికలు జరగాలి. ఆ మీ ఎన్నికలు మీ జరిగేటప్పుడు ఎలక్షన్ డబ్బు ప్రతిపాదన. కట్టుకోవాలి. ఓకే. ఎలక్షన్ అంటే మీరు ఆ దేవస్థానం సబ్మిక్షన్ ఇంత అని డిసైడ్ చేసిన ప్రకారంగా ప్రతి ఒక్కడు కట్టాలి. అంటే హ్మ్. ఇష్టపడిన వాడు, ఇష్టం లేనివాడు గమ్మున ఉండొచ్చు. అంటే దేవాలయాలు సెంట్రిక్‌గా ఆ మతం తాలూకా
ఫండింగ్ బ్యాంకులుగా కూడా వ్యవహరించాలి దేవాలయాలు అనేది మీరు ఆ మాట్లాడుతున్నారు. దేవాలయాల్లో ఉన్న సంపద ఎవరైతే దేవుడికి డబ్బులు ఇస్తున్నారో, ఇప్పుడు నేనే దేవుడికి వెళ్ళి డబ్బు ఇచ్చాను సార్. ఉమ్, ఎందుకు ఇచ్చాను? నాకుంది స్వామి, ఈ డబ్బుని లేనివానికి ఇచ్చి సహాయం చెయ్యని ఇచ్చాను. నేను డబ్బులు దేవస్థానానికి దేవుడికి ఎందుకు ఇచ్చాను అంటే లేనివానికి ఉపయోగించమని. ఉమ్. ఆ లేనివాడు ఎవడో నాకు తెలియదు. దేవుడికి వచ్చి అయ్యా నాకు లేదయ్యా అని అడుగుతున్నాడు వాడు. అడిగిన వానికి ఆ డబ్బులు ఎందుకు మీరు సహాయం చేయరు? డైరెక్ట్గా చేయకూడదు, ఒక ప్రొసీజర్ని పెట్టి వాడు సహాయం చేయండి. ఓకే, ఇలా కన్యకా పరమేశ్వరి ఆలయాలలో ఈ వ్యవస్థని తీసుకురాగలిగితే అవును, మీరు బిజినెస్ చేయటానికి కానీ మరో దానికి కానీ మీకు అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా తిరిగి మేము నిలదొక్కుంటాం, తిరిగి మా యొక్క కులవృత్తిని మేము తెచ్చుకుంటాం. ఇది ఖచ్చితంగా జరగాలి. ఎప్పుడు మతంగా ప్రకటించుకున్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది, కానీ మతంగా ప్రకటించుకోలేకపోతే తర్వాత మా మతం ఉండదు. అతి తొందరగా అంతరించిపోయే మతాల్లో మాదే ఫస్ట్ ఉంటుంది. అతి అంటే మీరు అంతరించిపోయే మతం అంటున్నారు, అవును. అంతరించిపోయే కులం. కులంగా నేను మాట్లాడుతున్నాను. అంతరించిపోయే కులంగా మాదే ఉంటుంది. అంతరించిపోయే కులంగా కోమట్లు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రోజు రోజుకు మా కులంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇతర కులాలను చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే కొన్ని రోజుల కల్లా మాలో మాకు ఉండదు, యూనిటీ ఉండదు. రేపు మా వైశ్యాన్ని మేము చెప్పుకోలేము. ఎవడైతే వేరే కుల వాళ్ళని చేసుకున్నాడో వాడు వైశ్య అవుతాడు, కానీ ఆర్యవైశ్య కాడు. ఆర్యవైశ్యుడు అనేవాడు ఖచ్చితంగా ఆర్యవైశ్యుల్ని పెళ్లి చేసుకోవాలి. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వైశ్య అవుతాడు. వైశ్యుడికి మాకేం సంబంధం? వైశ్యులుకి దీనికి ఉన్న డివిజన్ అది అంటారు. అంతే కదా. కన్యకా పరమేశ్వరీదేవి ఇతర కులాలని పెళ్లి చేసుకోకూడదు అని ఆమెకు నిర్ణయించుకునింది కాబట్టి, తనకు తన ఆత్మాహుతి చేసుకుంది కాబట్టి ఆమె ఆర్యవైశ్య అయింది. ఓకే, మేము ఆర్యవైశ్య దేవతగా మేము కొలుస్తున్నాం. మా దేవత యొక్క త్యాగాన్ని నువ్వు నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు మా కులస్తుడు ఎందుకైతావు? ఉమ్, నువ్వు మా కులస్తుడు కానప్పుడు నువ్వు పక్కకి వెళ్ళిపోయి మాసం జోలికి రావాకు. ఓకే. సో ఇతర కుల సంపర్కం ఉన్నవాళ్ళు వైశ్యులు, వాళ్ళు వైశ్యులే, ఆర్యవైశ్యులు కాదు. కేవలం ఇంటర్నల్ గా ఉన్నటువంటి వాళ్ళు వైశ్య సంపర్కంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆర్యవైశ్యులు ఎవరైతే అంటారు. ఆర్యవైశ్యుల్ని చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆర్యవైశ్యులుగా ఉంటారు. వాళ్ళు మాత్రమే కన్యకా పరమేశ్వరి దేవిని కొలుస్తారు. ఇప్పుడు నటిస్తున్న వాళ్ళందరూ కూడా కన్యకా పరమేశ్వరిని మా వాళ్ళు వేరే వాళ్ళని చేసుకుని ఆమెను ముక్కుతున్నారు. ఉమ్, నీకు ముఖ్య అర్హత ఎక్కడుంది? ఇంకా ఉమ్, నువ్వు ఆమె త్యాగాన్ని గుర్తించకుండా వేరే వాళ్ళని చేసుకున్నప్పుడు నువ్వు వైశ్యుడు పెట్టేతావు. ఆమె త్యాగానికి గుర్తు ఏంటి నువ్వు ఇచ్చింది? అవునండి, ఒక బ్రాడ్ మైండ్ తో చేసుకోవచ్చు కదా. బ్రాడ్ మైండ్ ఇక్కడ ఏమంటున్నాం సార్? బ్రాడ్ మైండ్ అనేది కాదు, మతం అనేదే ఒక బ్రాడ్ మైండ్. మతం అనేది ఒక ఫిలాసఫీ. ఆర్యవైశ్యులు అనేది ఒక ఆ రోజు చేసిన త్యాగానికి గుర్తుగా మేము ప్రేమ పెట్టుకున్నాం. అనేది ఒకటి, ఒక మనిషిని వేరే మతంలో ఉన్నటువంటి ఒక మనిషి పట్ల ఒక అనురక్తి ఏర్పడి మీరు అలా అన్నదానికి వెళ్ళారు నేను అనుకోండి. ఏమంటున్నాను? నేను వ్యతిరేకియట్లేదు. అట్లీస్ట్ వాళ్ళని మా కులంలోకి ఆహ్వానించి మా కుల మార్పిడి చేసి ఆ తర్వాత చేసుకో. కుల మార్పిడి చేయవచ్చు అంటారు మీరు. ఆ సిస్టమ్ కావాల్సిందే కదా. ఆ కుల మార్పిడి చేస్తే మీరు మళ్ళీ ఆర్యవైశ్యులుగా గుర్తిస్తారా వాళ్ళని? ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఓకే, గుర్తిస్తారు కదా. గుర్తించాల్సిందే అంటున్నా. అంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా అది జరగాలి. ఉమ్, అప్పుడు వాళ్ళు మన కులంలోకి వచ్చినట్టు మనం ఒక దత్తకు తీసుకుంటారు సార్ చాలా మంది. అదే కొందరు ఈ కులం కాకపోయినా వేరే కులంలో కూడా దత్తకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా వీటికి కూడా జరగాల్సిందే. అలా జరిగినప్పుడే మా ఆస్తుల్లో వాళ్ళకి హక్కు ఇవ్వాలి. లేకపోతే ఇవ్వకూడదు. లేకపోతే మాది ఒక 10 ఏళ్ళ కల్లా ఏముండదు. చంపుకోవడం తప్ప ఏముండదు. మమ్మల్ని అందరినీ చంపేస్తారు. కారణం ఏంటంటే మాకు అంత ధైర్యం ఉండదు. పోలీసులు సెట్టి రారా నువ్వు అంటానే మేము భయపడిపోతాం. ఓకే, అంటే మీ ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే మీరు వ్యాపార కులంగా మీ ఉనికిని కాపాడుకోవాలంటే అవును. ప్రధానంగా మీ ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఏదైనా అంటే అవును. కులపరంగా ప్రొక్యూర్ అయిపోయినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేషన్కి బదలాయించి ఉమ్. కార్పొరేషన్ నుంచి మీకు అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం ద్వారా తిరిగి మిమ్మల్ని మీ వృత్తుల్లోకి వెళ్ళటానికి దోహదం పడితే అవును. అప్పుడు మీరు పడుతుంది అన్నదే నా నిలదొక్కుని మీరు ఇక్కడ నుంచి వీళ్ళ డామినేషన్ ఎప్పుడైతే మీరు గుమాస్తాలుగా మారిపోయారో అవును. తిరిగి యజమానులుగా మారడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది అనేది. ఆర్థిక సహాయం, ఆర్థిక తోడ్పాటు నా కార్పొరేషన్ ఇచ్చేస్తుంది. అదేనండి, ఆర్థిక తోడ్పాటు వస్తే మీరు తిరిగి మీ వృత్తిలో మీరు నిలదొక్కుని, అవును. మీ వృత్తి అన్యాక్రాంతం అయిపోయి ఉంది ఇప్పుడు, అవును. తిరిగి మీ కులాల్లో మీరు పాల్గొనడానికి అది కొంత అవకాశం కలిగిస్తుంది చాలా అంటున్నారు. చాలా. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలి అనుకుంటే జైన్లకు ఉన్న పెద్ద బలం ఏంటంటే పావుల వడ్డీకే వాళ్ళ దేవస్థానాల్లో పావుల వడ్డీకే అవును, ఇస్తారు. పావుల వడ్డీకే ఇస్తారు. అవును. ఇప్పుడు మాకు లోన్ కావాలి అంటే మేము బ్యాంకుకి పోయి తెచ్చుకుంటున్నాం. మాకు రూపాయి పావులా పడుతుంది. ఈ డబ్బులు మాకు ఎందుకు ఉపయోగపడదు? ఇప్పుడు అదే ఆర్యవైశ్య కార్పొరేషన్లో ఉందనుకోండి, మేము ఆర్యవైశ్య కార్పొరేషన్ బ్యాంక్ పెట్టారంటే మేము పెట్టుకుంటే మాకు పావులాకి ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ మేము ఇస్తాం. ఓకే, సరుకులు కూడా ఇస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము చేస్తామంటున్నాం. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ సర్ప్లస్ ఆఫ్ మనీ సార్. మా అవసరానికంటే మాకు ఎక్కువ ఉంది డబ్బు. ఆ డబ్బు మా వాళ్ళు వినియోగించకుండా కొద్ది మంది కూర్చొని తింటున్నారు.
ఇలా మీ ఈ అభిప్రాయంతో మీరు ఏదన్నా ఒక ఇంటర్నల్ ఆర్గనైజేషన్ లాంటిది ఏదైనా బిల్డ్ చేస్తున్నారా? బిల్ చేయాలనుకుంటున్నా కానీ నాతో ఎవరు కలవలేకపోతున్నారు సార్. కలవలేకపోవడానికి ఏంటి కారణము అంటే భయం ఎక్కువ మా దాంట్లో. ఇతనితో కలిస్తే వీళ్ళందరూ మనల్ని తొక్కేస్తారేమో. ప్రత్యామ్నాయ ఆలోచన అనేది అభివృద్ధికరం అయినప్పుడు ఉమ్. ఖచ్చితంగా మీ అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళు కొంతమంది ఏకీభవించే ఉంటారు వాళ్ళు కదా. చాలా మంది ఉన్నారు సార్. నిజంగా నాకైతే నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే నా ఊర్లో కూడా నాకు అభిమానులు కొన్ని వందల మంది ఉన్నారంట. అది నాకు కూడా ఇప్పుడు తెలియదు. మా అన్నదమ్ములు మా మిగతా వాళ్ళు చెప్తారు, నువ్వు మాట్లాడే ప్రతి మాట నిజమని ప్రతి ఒక్కరూ నాతో అంటున్నారు. కానీ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పలేకపోతారు. అలా కాదు కదా, మీరు మీరు సమ్మిట్లు నిర్వహించాలి కదా నెమ్మదిగా. అట్లా రారు సార్. సమ్మిట్లకు కూడా రారు. దేనికి ఎందుకు రారు అంటే సార్ భయం. అవతలోడు మనల్ని ఏం చేస్తాడో. పర్సనల్ గా మీరు కలిసి వాళ్ళల్లో ఈ చెప్తున్నాను ఆలోచన సార్. నేను పర్సనల్ గా కలిసినప్పుడు అన్న నువ్వు చేసేది న్యాయమైనా, నువ్వు చేసేది కరెక్టేనా, నువ్వు అడిగేదని కరెక్టేనా, చేయి నువ్వు అంటున్నారు. కానీ నా వెనక నోటితో సపోర్ట్ చేస్తున్నారు కానీ వెనకగా నిలబడట్లేదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. నేను అందుకే చేస్తున్నా. ఒక నిరంతర ప్రక్రియ. ఉమ్. చెప్పగా 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 ఇది ఒక ఆర్గనైజేషన్ గా బిల్డ్, ఆర్గనైజేషన్ అని కూడా అంటలేదు. నాది నిరంతర పోరాటం సార్. నా పోరాటంలో నేను గెలవలేను. నేను నిజంగా అయితే నా దిక్కు ఎవరు రానప్పుడు నేను గెలవలేను. కానీ నేను ఏ విధంగా గెలవగలుగుతానంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి పిటిషన్లు వేయడం ద్వారా, హైకోర్టులో కొన్ని కంప్లైంట్లు వేయడం ద్వారా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని కన్యాకుమారి శ్రీ దేవస్థానాల మీద ఎంక్వైరీ చేసేదని నేను చేయబోతున్నా. మా యొక్క బంగారం అన్ని మాయమయ్యాయి. ఇప్పుడు కాన్షియస్ గా ఇవి ఎండోమెంట్స్ లో లేవా? కొన్ని చోట్లే ఉన్నాయి సార్. 90% లేవు. 90% కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు లేవు. దేవస్థానాలు లేవు. 10% ఉన్నాయి. మేము ఈ 90% కూడా దాంట్లోకి తేవాలని, ఎండోమెంట్స్ లోకి తీసుకురావాలనేది మీ ఎందుకు డిమాండ్. తీసుకురావాలి అంటే మోసాలు జరిగిపోయాయి సార్. ఆల్రెడీ తినేశారు కొద్దిమంది. అంటే ప్రాపర్టీస్ జాగ్రత్త చేసుకోవటం కోసం, అంతే. దానికి ఇచ్చినటువంటి ఆస్తుల్ని జాగ్రత్త చేసుకుని ఇప్పుడు దాన్ని నేను పటిష్టం కార్పొరేషన్లోకి చేసుకోవాలి. వచ్చింది అనుకోండి సార్. కార్పొరేషన్లోకి వస్తే వాళ్ళకి చెప్పరు. ఎండోమెంట్స్కి వెళ్ళింది అనుకోండి, వేరే కులస్తులు దాంట్లో ఎవరెవరో ఉంటారు. వాళ్ళు వచ్చి అవునండి ఈ రూల్ ప్రకారం ఏది ఉంది అది ఉంది అని పంచనామా చేస్తారు. ఆ పంచనామాలో దొంగలు అనేది బయటపడతారు. కార్పొరేషన్లో ఆ పంచనామా జరగదు. ఓకే. లేదు లేదు, అంటే మీ అభిప్రాయంతో నేను వివేచించట్లేదు కానీ ఉమ్. నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే ఈ కార్పొరేషన్లు కావచ్చు ఏదైనా కావచ్చు, ఒక్కసారి దాని కిందకి ప్రొక్యూర్ అయిపోయిన తర్వాత ఆ బాడీ డిజైనింగ్ అంతా గవర్నమెంట్ చేస్తుంది. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి మీరు ఇందాక చెప్పినట్టుగా. నేను అది ఈ టర్మ్ కోసం మాత్రమే. నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి మాలో రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా బోర్డుగా ప్రకటించేసుకుంటాం. అంటే ఆర్యవేశ కార్పొరేషన్ ఉండదు, బోర్డు అయిపోతుంది మాది కూడా. ఎందుకంటే జైన్కు బోర్డు ఉంది, ముస్లింకు బోర్డు ఉన్నట్టు మాకు బోర్డు కావాలని కోరుకుంటాం. బోర్డు ఇవ్వను అనేదానికి ప్రభుత్వానికి అధికారం ఉండదు. బోర్డుగా ఏర్పడడానికి ముందు మీరు మతంగా ప్రకటించుకోవడానికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరగాలి కదా. ఆ విధమైన చైతన్యం మా వాళ్ళలో లేకపోవడం వల్లే నేను చెడుకుపోతున్నా. అంటే నేను ఎండోమెంట్స్లోకి వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటున్నానంటే అప్పుడు కానీ మా వాళ్ళలో చీము నెత్తులు బయటకు వచ్చి బయటికి రాదు. ఎందుకంటే మా వాళ్ళు పట్టించుకోరు. మీరు దీన్నే ప్రచారంలో పెట్టి మనం మతంగా ఉండవలను, మనది ఒక బోర్డుగా మారవలను అనే దానికి ఆ సంబంధించి విధమైన జైన మతం ఎలాగైతే ఉందో అలాగే వైశ్య మతం అనేది మీరు ఆ ప్రవచనం చెబుతూ వెళ్ళొచ్చు కదా అంటున్నాను నేను. ఆ ప్రవచనాలు నిజంగా అంటే నేను ఆ లైన్లో అయితే లేను సార్. నేను ఎంతసేపు ఉన్నా ఒక ఏమంటారు ఇంటలెక్చువల్ బాధగా చెప్తున్నాను తప్ప, అది దాన్ని కొంతమంది విని ఇతను చెప్పేది కరెక్టే, ఇతను మాట్లాడేదాన్ని కరెక్టే అంటున్నారే తప్ప, దాన్ని సంఘాలలో డిస్కషన్ జరిపి నిజం ఇతను చెప్తున్నది నిజం, మనం మార్పులు చేసుకోవాలి, మనం అడగచ్చు అనే ఆలోచన పెద్దలు చేయనీయడం లేదు, పెద్దలు చేయడం లేదు. కారణం ఏంటంటే అలా జరిగితే వాళ్ళ ఉనికి ఎక్కడ పోతుందో, వాళ్ళు తింటున్న ఆదాయాలు ఎక్కడ పోతాయో. ఇప్పుడు సంఘాల పేరుతోనో దేవస్థానాల పేరుతోనో తింటూ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ దాదాపు ఒక 1000 కుటుంబాలు బతుకుతుంటాయి. ఓకే. ఆ బతికే వాళ్ళు ఎవరు ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది. ఆ సంఘం తరపున వచ్చిన డబ్బు అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. మేము సొంతంగా ఇట్లా బయటికి రావాలంటే మా డబ్బుల్ని పెట్టాలి. అదే అందువల్ల మేము ఏకం కాలేకపోతున్నాం. ఎందుకంటే మాలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాడి కింద మనం ఎందుకు పనిచేయాలి, వీడి కింద మనం ఎందుకు పనిచేయాలి. దొంగలలో యూనిటీ ఉంటుంది సార్. నేను కోరుకునేది ఒకటేనండి, ఫైనల్గా చెప్తున్నాను. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాదు, దక్షిణ భారతదేశం, అవును, దక్షిణ భారతదేశాన్ని తిని ఉత్తర భారతదేశం బతుకుతోంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఉంది. అవును, దీని వెనక వలసలు వస్తున్నారు అక్కడి నుంచి విపరీతంగా. అవును, వలసలు రావటం వలన ఏమవుతుంది, అన్ని పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కూలీ రేట్లు పడిపోతున్నాయి. అవును, కూలీ రేట్లు పడిపోతున్నాయి. లోకల్ పీపుల్కి బ్రతుకు భారంగా మారిపోతోంది అవును, ఈ వలసల వలన. అవును, ఇదొక గోల. అవును, దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా అస్థిమితంగా మార్చేసి అస్థిరపరిచి, ఉదాహరణకి వైశ్య కమ్యూనిటీయే ఉంది,
వాళ్ళని వ్యాపారం నుంచి బేదఖలు చేసి వాళ్ళ వ్యాపారాలన్నీ వీళ్ళు ఆక్రమించేసుకుని ఈ ఉన్నటువంటి పరిస్థితి మీద ఒక నిరసన ఉద్యమం జరిగితే బాగుంటుంది ఆహా! ఆ పరిస్థితి మా వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ చేయరు. అనేది ఒక అభిప్రాయం ఉంది నాకు పర్సనల్ గా. మీరు చేస్తున్నది తప్పు లేదు. మీరు అంటున్న దాంట్లోనూ రైట్ ఉంది. కాకపోతే ఏంటంటే సార్, అట్లా ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడున్న మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయకూడదు. కానీ సంఘం అదే. తరపున చేయొచ్చు. సంఘం తరఫునే చేయాలండి. కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు వాడు దేశభక్తి పట్టుకొస్తాడు. అవును. మనందరం భారతీయులు, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అవసరం బతికితే కోసం వాళ్ళు తప్పేంటి వాడతారు ఇప్పుడు. అనేది దేశభక్తి వాడతారు. అవును. కానీ వాస్తవంగా ఇక్కడ సఫరర్స్ ఉన్నారు. అది సంఘటితంగా ఒక అభిప్రాయాన్ని బయటికి తీసుకొచ్చి చేసిన రోజు వీళ్ళని బయటికి పంపలేం. కానీ వీళ్ళని మన ఆర్థిక ద్వారా వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే కార్పొరేషన్ అంటున్నానో, బోర్డు అంటున్నానో, వన్స్ మేము బలపడితే వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. మళ్ళీ వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే కదా జరగాల్సింది. అదే జరుగుతుంది. జరగా ఎప్పుడైతే నేను చేస్తున్న ప్రతి చర్య కొద్ది మందికి బాధ కలిగించవచ్చు, కానీ ఈ దొంగలు 1000 కుటుంబాలు ఏవైతే దొంగలు ఉన్నారో ఈ దొంగలందరూ ఈ దొంగలకందరికీ బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ సంఘంని అడ్డం పెట్టుకొని డబ్బులు బాగా తిని బలుస్తున్నారు. ఈ బలిసిన వీళ్ళందరినీ బయటికి లాగుతున్నారు. నేనేమంటానంటే మీరు ఈ ప్రచారాన్ని సీరియస్ గా ఖచ్చితంగా సీరియస్ గా నేను చేస్తాను సార్. అంటే ఇది ప్రధానంగా ఒకటి సౌత్ ఇండియాని నార్త్ ఇండియా తిని బతుకుతోంది అనేది ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ జీవన విధానం మొత్తం దీనివల్ల నాశనం అయిపోతుంది. అవును. వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఇందాక మీరు అన్నట్టుగా నెమ్మదిగా వీళ్ళందరూ కూడా ముష్టి వాళ్ళుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అనేది. ఆల్రెడీ కొద్ది మంది ఉన్నారు మా దాంట్లో. అదే అందుకనే దీని మీద కొంచెం సీరియస్ గా పట్టించుకుని గొడవ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీన్ని చేసేదే దీనికి ఉన్న మార్గం ఏంటంటే సార్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కొంత భయం ఉంది. రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు వెనకడు వేస్తున్నారు. అందుకే నేను కొద్ది మంది సపోర్టుతో హైకోర్టులో రిట్ అయిపోతున్నాను. హైకోర్టులో ఏంటంటే కన్యకాపరమేశ్వరి దేవస్థానాల్లో చాలా చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి. ఇది వరకు ఇచ్చిన జీవో ప్రకారంగా ఏవైతే లెక్కచారాలు చూపలేయడంలో వైఫల్యం చూస్తారో ఆ మినహాయింపు రాదు. కన్యకాపరమేశ్వరి దేవస్థానం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు అని జీవోలో ఉంది. సో దట్ అన్ని కన్యకాపరమేశ్వరి దేవస్థానాల పైన కూడా ఒక ఎంక్వైరీ చేయించండి అని నేను హైకోర్టులో రిట్ అయిపోతున్నాను. ఎప్పుడైతే నేను హైకోర్టు, ఎందుకంటే మా వాళ్ళలో ఐకమత్యం ఉండదు. హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది, ఇది నిజమా అబద్ధమా. ఒకవేళ నాది అబద్ధం అనుకోండి, ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ పడుతుంది. మళ్ళీ నేను 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు డబ్బు కట్టాలి హైకోర్టు. కమిషన్ వేస్తారు. మీరు వేసిన కంప్లైంట్ మీద ఒక కమిషన్ వేసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దీన్ని ఎంక్వైరీ చేయమంటారు. ఎంక్వైరీలో నా వద్దే మా పొద్దుటూరుకు సంబంధించిన కన్యకాపరమేశ్వరి దేవస్థానాల్లో అవకతవకలు జరిగిన డేటా నాకడే ఉంది. నేను ఖచ్చితంగా గెలుస్తా. ఎందుకంటే వితౌట్ డేటా నేను హైకోర్టుకు పోలేను. కమిషన్ పాజిటివ్ డెసిషన్ ఇవ్వగలిగితే కోర్టు సాటిస్ఫై అవుతుంది. ఎందుకు పాజిటివ్ వస్తుంది అంటే సార్, ప్రతి చోట దేవస్థానాల పేరుతో ఉన్న డబ్బులన్నీ సంఘం పేరుతో మారిపోయాయి. సంఘాల్లో వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళ కొడుకుల్ని పెట్టుకుని ఆ సంఘాలు అనేది ఇన్స్టిట్యూషన్స్ అయిపోవడంతో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి గవర్నమెంట్ దాంట్లో కలగజేసుకోలేకుండా కన్యకాపరమేశ్వరి దేవస్థానం పొద్దుటూరులో దానికి 100 కోట్లు ఆస్తుంది. వీడు 0 రాసిచ్చాడు. ఓకే, పొద్దుటూరు కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి బంగారు చీర ఉంది, వెండి చీర ఉంది, ఇప్పుడు ఏమీ లేవంట. ఏంటి అంటే ఈయన ఆరవేశ సభ అంటే అక్కడ దేవుడి పేరుతో ఉన్నదంతా మీరు బదిలీ చేశారు కదా, అది నేరం కాదా? మళ్ళీ అటువంటిప్పుడు వీళ్ళు చట్ట ప్రకారంగా శిక్ష పడాలి కదా వీళ్ళకు. ఓకే, ఇవి ఎండోమెంట్స్ చేసేదానికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే నాకు రాతపూర్వకంగా ఇస్తారో నేను హైకోర్టుకి వెళ్ళిపోతాను. హైకోర్టు వేసి డైరెక్షన్ తెచ్చుకుంటాను. ఓకే, మొత్తం ఎంక్వైరీ చేయండి. అన్ని రాష్ట్రంలో అన్ని కన్యకాపరమేశ్వరి దేవస్థానాల మీద కూడా ఒక రిపోర్ట్ చేసి దీన్ని కార్పొరేషన్లోకి బదిలీ చేయండి. కార్పొరేషన్లోకి మార్చేశారనుకోండి, ఎండోమెంట్స్లోకి వెళ్ళిపోయినాక ఎండోమెంట్స్ కార్పొరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే. మీ ఫైట్ విజయవంతం కావాలని, అలాగే మీరు సుప్రీంకోర్టులో వేయబోతున్నటువంటి రిట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. హైకోర్టు సార్, హైకోర్టులో వేస్తున్నారా? హైకోర్టు అంటే నేను ముందు మా ఆంధ్రాలో వేస్తాను సార్. ఆంధ్రాలో వేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా హైకోర్టులో వేసేయచ్చు. 2 చోట్ల వేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ నాకు అనుకూలంగా రాకపోతే నేను అప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలి. అదే మీరు హైకోర్టులో 2 చోట్ల మీ రిప్రజెంటేషన్ ఉందా? లేదు. ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకొక 10-15 రోజుల్లో ఒక రిప్లై వస్తుంది. ఆ రిప్లైని బేస్ చేసుకుని వేస్తారు. హైకోర్టుకి వేస్తాను. హైకోర్టులో వేసేటప్పుడు మీరు ఆంధ్ర హైకోర్టులో మీరు వేస్తారండి. ఇక్కడ ఇంకొకరితో వేయించాలి. తెలంగాణ హైకోర్టులో వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను తయారు చేసుకోవాలి. అదే మీరు దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లో ఉన్నారు కదా. ప్రస్తుతానికి అయితే తెలంగాణలో లేదు సార్. ఎందుకు లేను అంటే నాలాగా నిజాయితీ కలిగిన వాళ్ళు నాకు ఇంకా ఎక్కడ తారసపలేదు. నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళందరూ దొంగలే. ఓకే, అంటే సంఘం పేరు చెప్పుకొని ఎట్లా బతుకుతాం, వీడి వల్ల వెనక తిరిగితే మనకేం లాభం అనే ఆలోచనే ఉంది. నాలాగా నిస్వార్థంగా ఆలోచన చేయడం లేదు. సో దట్ నేను నమ్మను. ఉంటారులేండి, కానీ అలా ఉంటారు. మీరు చూస్ చేసుకోవటంలో ఉంటుంది. చూద్దాం మీ హైకోర్టులో మీరు వేయబోతున్నటువంటి రిట్స్ వీటి తాలూకా ఒక పాజిటివ్ ఇది రావాలని అయితే కోరుకుందాం. దీనికంటే కూడా ప్రధానంగా తెలుగు ప్రాంతాలలో సామాజికంగా వ్యాపారంలో ఇమిడిపోయి అంటే మిమ్మల్ని బేదఖలు చేసినటువంటి చోట
మీరు తిరిగి జెండా ఎగరేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. దానికోసమే నేను పోరాడుతున్నాను కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.